వ్యవసాయమే జీవనాధారంగా తాము సాగు చేసుకుంటున్న పొలాన్ని కొందరు అన్యాయంగా తవ్వేసుకున్నారని గుడివాడ గ్రామానికి చెందిన రైతు గ్రీవెన్స్ లో సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెనాలి మండలం గుడివాడ గ్రామానికి చెందిన రుద్రపాటి నాగేశ్వరరావు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని అర్జీ అందజేశారు. తనకు జరుగుతున్న అన్యాయంపై సబ్ కలెక్టర్ సంజయ్ సింహన్ కలిసి అర్జీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ గ్రామంలో తనకు పూర్వీకుల నుండి సంక్రమించిన పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని తెలిపారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో సపోర్టు చేయలేదన్న కోపంతో ప్రస్తుత సర్పంచ్ ఎడ్లపాటి రాకేష్ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయాడు. తన 40 సెంట్ల పొలంలో ప్రొక్లైన్లను పెట్టి తవ్వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్సీ కులానికి చెందిన తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆయన వాపోయాడు. తనకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేయడం జరిగిందని న్యాయం చేయాలని ఆయన కోరారు. నా పేరు రుద్రపాటి నాగేశ్వరరావు, తెనాలి మండలం గుడివాడ. మాకు పూర్వీకుల నుంచి 100 సంవత్సరాల నుంచి 34 సెంటున్నర ఒకటి, 30 సెంటు ఒకటి, 64 సెంటున్నర భూమిని 2074లో సర్వేర్ గారు వచ్చి రాళ్ళు వేసి టెంపరీ పట్టా ఇచ్చి మీరు ఎంతకాలమైనా కానీ పండించుకోండి, గవర్నమెంట్గా కావాలన్నప్పుడు ఇద్దరు కానీ పండించుకోండి అన్నారు. ఇప్పుడు 110 సంవత్సరాలు అయింది, పండించుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం గెలిచినాక మాకు ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి నేను లెటర్ పెడతానికి వచ్చా. ఏంది మోసే ఎక్కడ ఉన్నావు అన్నాడు. నేను ఎంఆర్ఓ గారితో పని ఉన్నాను వచ్చానన్నా. నీ పని నాకు తెలుసులే, నువ్వు వచ్చింది తెలుసులే, అందాకొద్దు, నీ నోటికాడన్నం తీను, ఆ స్తంభాలు మీ ఏపు కొద్దిగా జరుపుకుంటాం, నీకు అంతకంటే ఏం చేయను, గ్రావెల్ తోలుతాను, మీ ఏపు ఒక అరగజం వస్తుంది, మా ఏపు ఒక అరగజం వస్తుంది, దీని గురించి ఎడదాకా రావాలా, వెనకటి నుంచి మనందరం అన్నదమ్ములుగా ఉన్నాం, ఇట్లా బాధపడబాక వెళ్ళాను. అప్పటి నుంచి ఈ 100 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరు కదిలిచ్చిన వాళ్ళు, మాకు అడ్డం అన్నవాళ్ళు లేరు, మా బండి పోవట్లేదు అన్నవాళ్ళు లేరు, ఎవరూ లేరు. ఈయన వచ్చిన కాడ నుంచి క్రెయిన్లు వస్తాయని ఎందుకు అనుకుని మేము చేలో ఉండేదని చెప్పి జనం పొలం నుంచి వచ్చేవాళ్ళు చెప్పారు. మేము వెళ్ళిన తర్వాత క్రెయిన్ తవ్వటానికి వీల్లేదు, అధికారపూర్వంగా వచ్చి న్యాయం చేస్తారో ఏం చేస్తారో వాళ్ళు వచ్చిన తర్వాత మీరు చదువుకుందరు కన్నా వెళ్ళిపోయి ఊళ్ళో పెట్టారు. ఊళ్ళో పెట్టిన తర్వాత 10 నుంచి అప్పుడు దాకా ఏమీ లేవు. వాళ్ళ క్రెయిన్ నెంబర్ రేచలు చేస్తారా అని చెప్పి వాళ్ళ క్రెయిన్ నెంబరే కోపెల దాకా వచ్చాం. కోపెల నుంచి మేము తిరిగి వచ్చాం, జనాలు వెళ్ళిపోతున్నాయి వచ్చినట్టు. కానీ 12 గంటల అప్పుడు వచ్చారో ఎప్పుడు వచ్చారో ఎన్ని క్రెయిన్లు వచ్చినాయో పొద్దున్నే పొలం వెళ్ళేసరికి ఏమీ లేదు. మొత్తం 7 అడుగులు పెట్టి తవ్వేసి 50 గజాలు ఎడల్పు చేశారు. ఏంది ఇదని అడిగితే మేము పంచాయతీ తీర్మానం పెట్టుకున్నాం, మేము డొంకేకపోతున్నాం అన్నారు. సరే నేనన్నాను, నా ఎదర మీ రైతులు ఉన్నారు అయ్యా, అక్కడ 10 అడుగులు ఏంది, ఇక్కడ 50 గజాలు ఏంది, మరి ధర్మాన్న ఏం మాట్లాడొద్దు, మేము ఎట్లా చెప్తే అట్లా నువ్వు వినాలి, అసలు నీది కూడా చెప్పాల్సిన పని లేదు, అది ఏం చేసుకుంటాం చేసాం అంతేనన్నారు. దీనిదయ్యా మీ దారిగా ఉందిగా, నా చేయని ఎక్కమైంది, ఊటు బయటికి పోగానే ఈ పని చేయటం ఏంది, అది తప్ప. నా పేరు చేపూరుల పోడియా, నేను గుంటూరు బాపట్ల ఉమ్మడి జిల్లా దళిత నాయకుడిని. మా వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గం చెందినవారు అవడం వల్ల నాకు పిలుపు మేరకు నేను కోపల్లి గుడివాడ గ్రామం వెళ్ళాను. గుడివాడ గ్రామం వెళ్తే 1974లో అప్పటి తహసీల్దార్ అప్పారావు గారు వీళ్ళకి కల్టివేషన్ పట్టా ఇచ్చారు. కల్టివేషన్ పట్టా ఇస్తే ఇప్పుడు ఉన్న గుడివాడ గ్రామ సర్పంచి ఎడ్లపాటి రాకేష్ అనే అతను కమ్మ సామాజిక వర్గానికి చెందిన అతను. ఇతను కావాలని దళితుల మీద దురుసుగా ప్రవర్తిస్తూ ఉద్దేశపూర్వకంగా అవసరం లేకపోయినా కానీ బళ్ళబాటకి ఆల్రెడీ 15 అడుగులు ఉన్నప్పటికి కూడా కావాలని మొత్తం పొలం మొత్తాన్ని క్రేన్తో రేతి పెట్టి ధ్వంసం చేసి పెద్దగా ఒక 6 అడుగుల లోతు గొయ్యి పెట్టి మొత్తాన్ని మట్టి తీసి ఇతర చోట తీసుకెళ్ళి వాళ్ళ సొంతాలకి అమ్ముకున్నాడు. ఈ విషయాన్ని ప్రస్తుత తహసీల్దార్ కేవి కృష్ణారావు గారికి చెప్పంగా అతను వచ్చి గోపాలకృష్ణ గారికి చెప్పంగా ఆయన వచ్చి విజిట్ చేశాడు. ఇదంతా చాలా దారుణంగా చేశాడు. ఆయన బాధపడి వచ్చాడు. ఆయనకు కూడా పొలిటికల్ ఒత్తిళ్ళు ఉండటం వలన మాట్లాడలేకపోతున్నాడు. మరి ఆయన సరైన చర్య తీసుకోలేదని చెప్పి ఇప్పుడు మేము సబ్ కలెక్టర్ గారి దగ్గరికి తెనాలి వచ్చాము. ఆమె కూడా ఎంక్వైరీ చేపిస్తానని మాట ఇచ్చింది. ఇది దళితుల భూమి 100 సంవత్సరాల మట్టి సాగు చేసుకుంటున్నారు. వీళ్ళు బతుకు జీవనోపాధానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. నిజంగా ప్రభుత్వానికి కానీ అవసరమైతే
మాకు ఒక మాట చెప్పి సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ నోటీసులు ఇస్తే వాళ్ళకి ఎంత భూమి కావాలన్నా మేము సహకరిస్తాము. కానీ ఈ సర్పంచ్ అనే అతను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు కాబట్టి ఇతని పైన ఎంక్వైరీ చేసి సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకి వీళ్ళే సిఫారసు చేసి వీళ్ళకి న్యాయం చేసి వీళ్ళ పొలాన్ని వీళ్ళకి అప్పచెప్పాల్సిందిగా దళిత నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను.